ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ 2024 వచ్చిన క్వశ్చన్ కాన్సెప్ట్ వచ్చేసి వెట్ డ్రై ఫ్రూట్ కాన్సెప్ట్కి సంబంధించింది. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ట్రై చేయండి. అంత ఈజీగా ఏమి ఉండదు, స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. 15 కిలోలలో ద్రాక్షలో 90% నీరు ఉంది. వీటిని సూర్యరశ్మిలో ఉంచినప్పుడు నీటి శాతం తగ్గి ఇప్పుడు ద్రాక్ష మొత్తం బరువులలో 85% మాత్రమే నీరు ఉంది. అయితే ద్రాక్ష యొక్క మొత్తం తగ్గిన బరువును కనుగొనండి. చూడండి, కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏ ఫ్రూట్స్ అయినా కానీ, ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా, దీంట్లో పల్ప్ కంటెంట్ ఉంటుంది, అంటే గుజ్జు అండ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ వేరీ అవుతుంది ఎండలో పెట్టినా కానీ, మిగతా బయట లీవ్ చేసినా, ఓకేనా. ఈ పల్ప్ కంటెంట్ చూసినా, ఈ పల్ప్ కంటెంట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఎగ్జామ్లో వీడు వాటర్ కంటెంట్ వేరీ అయిందని ఇస్తాడు. అప్పుడు మీరు ఈ వాటర్ కంటెంట్ పట్టుకొని సాల్వ్ చేశారనుకోండి, స్ట్రగుల్ అవుతారు. ఏదైతే కాన్స్టెంట్గా ఉందో ఆ కాన్స్టెంట్ని పట్టుకొని సాల్వ్ చేయండి, 1 సెకండ్లో ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రెష్ గ్రీన్గా ఉంది కదా, ఇది ఎండలో పెట్టాడు. ఎండలో పెట్టినప్పుడు తగ్గిపోయి వెయిట్ తగ్గిపోద్ది. కానీ దీంట్లో అండ్ దీంట్లో రెండిట్లో కూడా పల్ప్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ని పట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, 15 కిలోల ద్రాక్షలో 90% నీరు ఉంది. 90% నీరు అంటే పల్ప్ ఎంత? 10%ఏ కదా, 10%. అండ్ ఫైనల్గా రెడ్యూస్డ్ వెయిట్ మనకెంతో తెలియదు, కానీ ఆ రెడ్యూస్డ్ వెయిట్లో కూడా పల్ప్ అనేది సేమ్ ఉంటుంది. అందుకే రెండింటిని ఈక్వేట్ చేస్తున్నా. దీంట్లో ఎంత ఉంది? 85% వాటర్ అంటే మిగతా 15% గుజ్జు ఉంది. ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటంటే, ఇనీషియల్గా 15 కేజెస్లో 10% గుజ్జు ఉంటే ఫైనల్గా రెడ్యూస్ అయిన వెయిట్లో పల్ప్ కంటెంట్ 15% ఉంది. కానీ రెండిట్లో ఉన్న పల్ప్ కంటెంట్ ఈక్వల్ అని ఈ ఈక్వేషన్ మీనింగ్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 15% ఇక్కడ పర్సంటేజ్ అండ్ 15 పోద్ది. సో ఆన్సర్ వచ్చేసి 10. ఓకేనా, ఆన్సర్ 10. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సాల్వింగ్ ఈజీ. పల్ప్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇక్కడ మీరు 3D ఆర్ 2D మెన్సురేషన్ ఆర్ 3D మెన్సురేషన్లో 2D అంటున్నా. జనరల్గా ఒక పెద్ద స్పియర్ ఇచ్చేసి ఈ పెద్ద స్పియర్ని చిన్న చిన్న స్పియర్స్ కింద ఎన్ని కన్వర్ట్ చేయరని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఏదైతే కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ని పట్టుకొని సాల్వ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? 4/3 πr³ ఈజ్ ఈక్వల్ టు n × 4/3 πr³ అని కట్టి 4/3 కట్ చేసిన తర్వాత n ఎంత? R³ అని వస్తుంది. అప్పుడు మీకు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఏదైతే కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ని పట్టుకొని సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా ఫ్రెష్ డ్రై ఫ్రూట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ పల్ప్ అనేది కాన్స్టెంట్, ఆ పల్ప్ని పట్టుకొని సాల్వ్ చేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది.